మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు పర్యటించారు. కాశీబుగ్గ చిన్నబడం వద్ద 46 కోట్లతో ఆర్ఓబి రైల్వే బ్రిడ్జి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది మార్చికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పలాసలో ఎయిర్పోర్టు నిర్మాణంకు రైతులు సహకరించాలని చెప్పారు. ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తూనే జిల్లా మండల అభివృద్ధి చెందుతాయని తెలిపారు. బాగుంటుంది, ఇటు మనకి విమానాశ్రయం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మాకు క్యాన్ హోల్డింగ్ ఇచ్చారు. మొదటి వారం ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ భూములు కోల్పోతున్నారో రైతులందరితో నేను, రామ్మోహన్ నాయుడు గారు, శాసనసభ్యులు, కలెక్టర్, యంత్రాంగం వాళ్ళతో మాట్లాడి వారికి ఉన్న అనుమానాలు, వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఏదైతే పలాస ఎయిర్పోర్ట్ అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎయిర్పోర్ట్, కుప్పం ఎయిర్పోర్ట్ ఇక్కో నుంచి నిధులు తెచ్చి ఇక్కడ సర్వే చేసి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాలి. క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇంకొక విషయం ఏం చెప్పారంటే, వీలైతే రైతులతో మాట్లాడి అమరావతిని మనం ల్యాండ్ పూలింగ్ చేసాం, ఆ పద్ధతిలో చేస్తే రైతుకి బాగుంటుంది, ఇటు మనకి విమానాశ్రయం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మాకు క్యాన్ హోల్డింగ్ ఇచ్చారు. మొదటి వారం ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ భూములు కోల్పోతున్నారో రైతులందరితో నేను, రామ్మోహన్ నాయుడు గారు, శాసనసభ్యులు, కలెక్టర్, యంత్రాంగం వాళ్ళతో మాట్లాడి వారికి ఉన్న అనుమానాలు, వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా నివృత్తి చేసి ముందుకెళ్తాం. సర్వే కూడా సహకరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాన్వాయ్ని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాండూరు కాగ్నా నది వంతెన వద్ద ఉన్న రంధ్రం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ చేరుకున్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మిథున్ రెడ్డికి మరో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది. ఆయనతో పాటు నిందితులు వెంకటేష్ నాయుడు, నవీన్, బెయిల్, ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్ప పిటిషన్లను కూడా ఆగస్టు 1కి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు వాసుదేవారెడ్డి, సత్యప్రసాద్ బెయిల్ పిటిషన్లను విచారణకు ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మందిని అరెస్ట్ చేసిన సిట్ విచారణ జరుపుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో ఒక గిరిజనుడి భూమిని తహసీల్దార్ వేరే వారి పేరు మీద పట్టా పుస్తకాలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధిత రైతు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన నాగయ్య అనే వ్యక్తి 8 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూమి 455 సర్వే నెంబర్లలో ఉన్నట్లు తెలిపారు. తన పట్టా పుస్తకం కొరకు అర్జీ చేసుకున్నా గానీ ఇంతవరకు పుస్తకం రాలేదని వాపోయారు. తప్పుడు పత్రాలు సృష్టించి వేరే వారి పేరు మీద పట్టా పుస్తకాలు రెవెన్యూ అధికారులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని తనకి ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. అది మా నాన్నగారు మరకుల చంద్రరాములు, ఆయన పేరు మీద ఒక 8 ఎకరాలు అసైన్ భూమి ఉందండి. అదే భూమిని
ఇలా కొంతమంది పెద్ద మనుషులు ఏం చేశారంటే ఈ సర్వే నెంబర్ తీసుకెళ్ళి వేరే సర్వే నెంబర్లో ఎక్కిచ్చేసి వాళ్ళు పాస్బుక్లు పొందారండి. మా భూమి మాకు కొద్దిగా త్వరగా పెద్దలు దయచేసి మాకు ఎంక్వైరీ చేసి మా భూమిని మాకు ఇప్పించగలరని కోరుతున్నామండి. కలిసారా? ఎంఆర్ఓ గారిని కలిసామండి. వారు కూడా కొద్దిగా పెద్దగా మా కలెక్టర్ గారిని కలవండి, కలిస్తే ఆయన ద్వారా వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ప్రొసీజర్ మేము చేస్తామని చెప్పారండి. ఇక్కడ ఏ ఊర్లో సర్వే నెంబర్ అంతా ఎంత ఉంది? 455 అండి. 455 దాంట్లో భూమి ఉందండి. దాన్నే భూమిని వేరే ఎన్ని ఎకరాలు ఉంది? మొత్తం 8 ఎకరాలు అండి మాది. మొత్తం 8 ఎకరాల భూమిని వాళ్ళు వేరే పాస్బుక్ తయారు చేసి పాస్బుక్ చేర్పించారండి. ఎవరు చేశారు? ఎవరి పేరు మీద ఉన్నాయి ఇప్పుడు ఆ పాస్ పుస్తకాలు? అది తెలియదండి. మా పొజిషన్లో మేమేమి ఉన్నామండి. ఇక ఫీల్డ్లో పత్తి కూడా మేమే వేసాము, కానీ వాళ్ళు ఇక్కడ నుండి దొంగ పాస్బుక్లు అవన్నీ తయారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. పూజారి బండ వీధిలో ఉన్న ఓ ఇంట్లో ఫాతిమా, ఆఫ్రిన్ అనే ఇద్దరు అక్కా చెల్లెలు అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఫాతిమా, ఆఫ్రిన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నల్లమందు కలకలం రేపింది. పాండురంగానగర్లో 750 గ్రాముల నల్లమందును ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. రాజస్థాన్కు చెందిన దినేష్ అనే నిందితుని అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద 3,50,000 రూపాయల విలువ చేసే నల్లమందు, ఓ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అప్పగించినట్లు వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి 2.4 కోట్ల రూపాయల విలువగల బంగారు శంఖం, చక్రాన్ని విరాళంగా సమర్పించారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను దాతలకు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం, చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నెల్లూరు జిల్లా గూడూరు స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని బస్సు డ్రైవర్ తెలిపారు. గమనించిన డ్రైవర్ బస్సు ఆపి పిల్లలను కిందకు దింపేశాడు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. పొగ రావడంతో స్థానికులు మంటలను ఆర్పివేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.